హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంచీస్ కిచెన్. ఈరోజు మనం సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ సున్నుండలు అండి బెల్లము నెయ్యి అన్నీ వేసి చేస్తాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను చెప్పినట్టు చక్కగా మీరు చేసుకున్నారంటే టేస్టీ సున్నుండలు మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఈ సున్నుండల కోసం ముందుగా మీరు ఇలా ఒక కప్పు మినపసున్ను తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకోవాలన్నమాట. ఈ బెల్లాన్ని గడ్డలు లేకుండా చక్కగా మెత్తగా నేను చాకుతో తురుముకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక పెద్ద బౌల్లో వేసి చక్కగా మినపసున్ను బెల్లము మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి. దీనికోసం నేను అరకప్పు నెయ్యి వేసానండి. అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి ఏమన్నా సరిపోలేదనిపిస్తే మాత్రం ఇంకా కొద్దిగా వేసుకోండి, తెలుస్తుంది. ఇదిగోండి ఇలా మనం ఉండల్లా కట్టామనుకోండి, పొడి అవ్వకుండా చక్కగా ఇలా ఉండలాగా వస్తే నెయ్యి సరిపోయినట్టండి. ఇప్పుడు చక్కగా మనం ఈ సున్ను మొత్తాన్ని కూడా చిన్న చిన్న లడ్డూలాగా చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇవన్నీ కొద్దిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు బాక్స్లో తీసి పెట్టుకోండి. మీరు చక్కగా ఈ సున్నుండలను పిల్లలకి రోజు స్నాక్స్ కింద బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించారంటే వాళ్ళు రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి మంచిది, టేస్టీగా కూడా ఉంటాయండి. అంతే, సున్నుండలు రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.